హలో స్టూడెంట్స్. ఇక్కడ నేను ఈ ఫోటోలో చూపిస్తున్న అబ్బాయి నా స్టూడెంట్. డిప్లొమా ఫైనల్ ఇయర్ మెకానికల్ చదువుతున్నాడు అబ్బాయి. రీసెంట్గా మనకి జనవరి 18th బైక్ యాక్సిడెంట్ జరగడం వల్ల ఏమైందంటే బాగా హెడ్ ఇంజ్యూర్ అయ్యేసి బ్లడ్ అంతా కూడా క్లాట్ అవ్వడం జరిగింది. వాళ్ళకి ఆపరేషన్కి 5 to 6 lakh వరకు అమౌంట్ స్పెండ్ అవుతుందని చెప్పారు. బట్ నాకేంటంటే ఈ ఇన్ఫర్మేషన్ చాలా లేట్గా తెలియడం వల్ల నేను ఇప్పుడు మీకు పోస్ట్ చేస్తున్నాను. అంటే వాళ్ళ అబ్బాయి ఏమంటే చాలా పూర్ బ్యాక్గ్రౌండ్. వాళ్ళ ఫాదర్ చనిపోయారు. వాళ్ళ మదరు వర్క్ చేసుకుంటూ లేబర్ వర్క్ చేసుకుంటూ ఆ అబ్బాయిని చదివిపిస్తున్నారు. అంటే ఎవరు లేరు, ఆ అబ్బాయి వాళ్ళ మదర్ ఇద్దరు మాత్రమే ఉంటారు. అందువల్ల నేను ఏం చెప్తున్నా అంటే ఆ అబ్బాయికి మనం ఏదైనా ఫైనాన్షియల్గా హెల్ప్ చేయగలిగితే వాళ్ళ మదర్కి కూడా ట్రీట్మెంట్ చేయడానికి హెల్ప్ఫుల్ అవుతుంది. నేను ఈరోజే హాస్పిటల్కి వెళ్ళాను. అంటే చాలా ఇలాంటి కొంతమంది అనుకుంటూ ఉంటారు ఈ ఫేక్ న్యూస్ ఇవంతా లేదు అనేసి. లేదు, నేనే పర్సనల్గా ఈరోజు మెడికో హాస్పిటల్కి వెళ్ళాను, వాళ్ళ మదర్తో మాట్లాడినాను. బట్ నా స్టూడెంట్ చూడండి, అంటే నేను ఈ అబ్బాయికి సబ్జెక్ట్ కూడా చెప్తున్నాను. థర్మల్ ఇంజనీరింగ్ వాళ్ళ క్లాస్కి వెళ్ళేవాడిని నేను. చూడండి, ఇది కాలేజీ వాళ్ళు కొద్దిగా అమౌంట్ కూడా కలెక్ట్ చేస్తున్నారు. హేమంత్ పిన్ నెంబరు 21018M081. అక్కడ డిపార్ట్మెంట్ హెచ్ఓడి కూడా గ్రూప్స్లలో షేర్ చేసి సమ్ అమౌంట్ కలెక్ట్ చేసి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. చూడండి ఎంత బాగున్నాడు నా స్టూడెంట్ హేమంత్. వాడికి ఎలా అయినా అంటే మంచి మెరిట్ స్టూడెంట్ మనం ఎలాగైనా ఆ అబ్బాయిని కాపాడాలి. అందరూ కొద్దిగా హెల్ప్ చేస్తే ఆ అబ్బాయికి ట్రీట్మెంట్ జరుగుతుంది. ప్రజెంట్ కోమాలో ఉన్నాడు అనమాట అబ్బాయి. అంటే మాట్లాడుతూ ఉంటే అంటే ఇంకా రియాక్ట్ కావడం లేదు. చేతులు అవన్నీ జస్ట్ స్లైట్గా మూవ్ చేస్తాను. అంటే నేను దగ్గరికి వెళ్ళేసి వాళ్ళ మదరు అంటే డాక్టర్స్ చెప్పారంట, అంటే తెలిసిన వాళ్ళు మాట్లాడిస్తూ ఉండండి, ఏదైనా సాంగ్స్ అవి వినిపిస్తూ ఉండండి. అంటే కోమాలో ఉన్నాడు కదా, అంటే మనకి రియాక్ట్ అయితే ట్రీట్మెంట్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుందని చెప్పి అంటే వెళ్ళి మాట్లాడినాను. రే హేమంత్, నేను బాలకృష్ణ సారా మీ బీటీడీ చెప్పాను, మీకు వచ్చాను గుర్తుంది కదరా అని చెప్తే, అంటే వీళ్ళు మనకి స్టూడెంట్స్ బాగా క్లోజ్గా ఉంటారు అని చెప్తే అతను అంటే కళ్ళు కూడా ఓపెన్ చేయలేని పరిస్థితిలో, బట్ కళ్ళు అయితే జస్ట్ ఆడిస్తున్నాను. నాలుక అంటే నేను త్వరగా కోలుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను, ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను. బట్ అదేంటంటే భగవంతుడు చేసేది భగవంతుడు చేస్తారు. అంటే యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్గా మనం ఏంటంటే కొద్దిగా వాళ్ళకి ఫైనాన్షియల్గా మన వల్ల వీలైనంత వరకు మనము హెల్ప్ చేస్తే బాగుంటుంది అనేసి నేను మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. అంటే అంత ఇప్పుడు 5 lakhs అంటే ఒకరే అంత డబ్బులు ఇవ్వాలంటే నాట్ పాసిబుల్ అంట. ఇప్పుడు నా వరకు నా సమలకు 10,000 రూపాయలు నేను అమౌంట్ ఇవ్వగలిగాను. కానీ మనం ఇచ్చే అమౌంట్ వాళ్ళకి సరిపోదు. అలా అనేసి అందరూ ఎక్కువ అమౌంట్ ఇవ్వాలన్నా కూడా ఎవరికైనా బర్డెన్‌గా ఉంటుంది. బట్ నేను రిక్వెస్ట్ చేసేది ఏమంటే అందరినీ కూడా, ఇక్కడ నేను ఫోన్‌పే నెంబరు మా ఫాదర్‌ది ఫోన్‌పే నెంబరు ఇస్తున్నాను చూడండి. 9010531159. ఈ మా ఫాదర్ గూగుల్ పే, ఫోన్‌పే అమౌంట్ ఇది. దీనికి గాని అమౌంట్ ట్రాన్స్‌ఫర్ చేస్తే కలెక్ట్ అయిన అమౌంట్ ఎంతైనా సరే అంటే మనకి కావచ్చు. మీరేమనుకుంటారంటే మన నేనిచ్చే ₹10, ₹20 ఎక్కడ యూజ్ అవుతుంది, సరిపోదేమో అని అనుకుంటారు. అలా అస్సలు అనుకోవద్దండి. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇలా ఒక స్టూడెంట్‌కి ఒక 4, 5 ఇయర్స్ బ్యాక్ ప్రాబ్లమ్ వచ్చినప్పుడు అంతా స్టూడెంట్స్ అంతా కలిసి అంటే క్యాన్సర్ వచ్చింది ఆ అబ్బాయికి, బ్లడ్ క్యాన్సరు. దానికి కీమోథెరపీకి 2 lakhs వరకు జస్ట్ స్టూడెంట్సే అన్నమాట. ఒక్కొక్కరు అంటే ₹10, ₹20, ₹50 ఎంతుంటే అంత గ్యాదర్ చేస్తే 2 lakhs వరకు హెల్ప్ చేయగలిగినాం. ఇప్పుడు ఈ అబ్బాయికి కూడా మనం హెల్ప్ చేయగలగని నమ్మకం అయితే ఉంది. దానికి అందరి సపోర్ట్ కావాలి. ఆ అబ్బాయి డిప్లొమా అంటే వీఆర్ ఆల్ డిప్లొమా ఫ్యామిలీ, అందరూ అంటే స్టూడెంట్స్ అందరూ ఉంటారు కదా, పూర్ బ్యాక్‌గ్రౌండ్ ఉంటారు. బట్ నేనేమడిగాను జస్ట్ ఓన్లీ ₹10 మా. అంటే మనకి ₹10 అంటే ఏం సరిపోతుంది సార్ అని అనుకోవద్దండి. ₹10 ఇప్పుడు మన యూట్యూబ్ ఛానల్లోనే చూద్దాం, దగ్గరగా 17,000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు స్టూడెంట్స్. ఇక్కడ మనకేమవుతుంటే 17 చూడండి, ఒక ₹10 వేసినా కానీ ఎంత అమౌంట్ అయితే ₹1,70,000 కలెక్ట్ అవుతుంది. అంటే మనం ఏమనుకోవాలి, మనం ఇచ్చే ₹10 ఎక్కడ సరిపోతున్నా అలా అస్సలు ఎప్పటికీ అనుకోవద్దండి. అండ్ ఈ వీడియోలో మనకు తెలిసిన వాళ్ళకి అలా మన ఛానల్లో ఉండే వాళ్ళు కావచ్చు, నేను ఇంకా ఇన్‌స్టాగ్రామ్ పెడతాను, ఫేస్‌బుక్ పెడతాను. అన్నిట్లో మనం షేర్ చేసినప్పుడు అక్కడ కలెక్ట్ అయ్యే అమౌంట్ మనం అట్‌లీస్ట్ ఇప్పుడు మన దగ్గర మన ఛానల్‌లో 17,000 స్టూడెంట్స్ ఉన్నారు. ఒక్కొక్కరికి మనకి ఏదైనా తెలిసిన వాళ్ళని ఫండ్ ఏదైనా రైజ్ చేసినా కూడా
17,000 మనం ఒక 10 రూపీస్ ఇస్తేనే 1,70,000 వచ్చింది. ప్లస్ మన ఫ్రెండ్స్ దగ్గర, మన పేరెంట్స్ దగ్గర, ఇంకెవరి దగ్గరైనా ఇంకొక 10 రూపీస్ అడిగినా కూడా చూడండి ఎంత అమౌంట్ అవుతుంది చూడండి. మనము ఆల్మోస్ట్ 3,40,000 రూపీస్ వరకు మనము హెల్ప్ చేయగలిగే క్యాపబిలిటీ మనకుంది. జస్ట్ బై గివింగ్ 10 రూపీస్ ఓన్లీ అనమాట. అందువల్ల మీరు ఎప్పుడు 10 రూపీస్ తక్కువనే అస్సలు అనుకోవద్దండి. కంపల్సరీగా ఈ అబ్బాయి ఎలా అయినా క్యూర్ అవ్వాలి. ఆ భగవంతుడిని మీరు అందరూ కూడా ప్రార్థించండి. చాలా మంచి ఇంటెలిజెంట్ అబ్బాయి. మనము అంటే మనుషులం అంటే భగవంతుడు ఎక్కడో లేరు. మనము హుండీలో పోయి డబ్బులు వేయడం అది కాదండి. నేను పర్సనల్గా ఫీల్ అయింది ఇలా మన కళ్ళ ముందు అంటే లేని భగవంతుడి కోసం మనం ఎంతెంతో వెళ్ళి హుండీలో వేస్తుంటాం. మన కళ్ళ ముందరనే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నా మనకు తెలుస్తూ ఉంది. తెలిసినప్పుడు మనం వేయడంలోనే అసలైన మనకి అంటే బెనిఫిట్ అనేది ఉంటుంది అని నా పర్సనల్గా నేను ఫీల్ అవుతుంటాను. రిక్వెస్ట్ ఆల్ మన స్టూడెంట్స్, డిప్లొమా స్టూడెంట్స్ కావచ్చు, వేరే ఇంటర్, డిగ్రీ అందరూ పేరెంట్స్ అంటే మన ఛానల్ చాలామంది పేరెంట్స్ కూడా చూస్తుంటారు. అబ్బాయికి మీకు తోచినంత అమౌంట్ ఎంతకంటే అంత అమౌంట్ మీరు ఈ నెంబర్స్, ఈ ఫోన్పే నెంబర్ ఉంది కదా, దానికి మీరు పంపించండి. మన ఎంత అమౌంట్ కలెక్ట్ అయిందో అంతా కూడా నేను మీకు విత్ డీటెయిల్గా మీకు చెప్పి తర్వాత వాళ్ళ మదర్ తను ఒక్కటే అనమాట. అంటే తన హస్బెండ్ కూడా చనిపోయారు. ఈ అబ్బాయికి ఫాదర్ కూడా లేదు, వాళ్ళ మదరు ఇంకా ఈ అబ్బాయి మాత్రమే, వాళ్ళిద్దరే ఉన్నారు. ఇంకా సాడ్ థింగ్ ఏంటంటే ఆవిడకి ఒక కూతురు కూడా ఉండేది. ఆ అమ్మాయి కూడా చనిపోయిందని చెప్పారు. ఇప్పుడు నేను పోయి మాట్లాడుతుంటే చాలా బాధపడుతుంది. అంటే వాడికి అంటే మనం డైరెక్ట్గా ఏం చేయాలన్నా ఫైనాన్షియల్గా వాళ్ళకి ఇచ్చే సపోర్టు వాళ్ళకి చాలా ధైర్యం ఉంటుంది. అంటే ఇప్పుడు వర్క్ పనికి కూడా వెళ్ళడం లేదు అని చాలా బాధపడుతున్నారు. మనం ఎలా అయినా సరే ఇప్పుడు ట్రీట్మెంట్ జరుగుతుంది. కొద్దిగా కాన్షియస్ అంటే మనం చాలాసేపు రే హేమంత్ లే అని చెప్తే కొద్దిగా అబ్బాయి రియాక్ట్ అవుతున్నాడు. అంటే వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వెళ్ళి మన అంటే కోమాలో నుంచి తీసుకురావడానికి ట్రై చేస్తున్నారు. డాక్టర్స్ కూడా బాగా ట్రీట్మెంట్ అనేది జరుగుతుంది. మీరు ఎవరైనా తిరుపతిలో ఉండే వాళ్ళు ఎవరైనా ఉంటే యూట్యూబ్ ఛానల్స్, ఇన్స్టాగ్రాము ఉండేవాళ్ళు చాలామంది ఉన్నారు కదా, మీరు ఐ థింక్ మీరు వెళ్ళి చూసిన తర్వాతనే కావాలంటే ఫండ్ రైజింగ్ చేయడానికి మీరు మీ ఛానల్స్లో పెట్టమని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. అట్ ప్రజెంట్ మన ఛానల్లో ఉన్న స్టూడెంట్స్ మన ఈ అకౌంట్ నెంబర్కి మీరు వేసినట్లయితే అమౌంట్ మీ ఇష్టం ఎంతైనా సరే 10 రూపీస్, 20, 100 ఎంతైనా కావచ్చు. మనం అంత అమౌంట్ని గ్యాదర్ చేసి వాళ్ళ మదర్కి ఇచ్చి ఆ అబ్బాయిని ఎలా అయినా సేవ్ చేయాలనేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను.